అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 12th డిసెంబర్ ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో నిక్కే 1% గెయిన్స్, చాలా స్ట్రాంగ్ గెయిన్స్. హాంకాంగ్ 1% గెయిన్స్ అండ్ షాంఘై 1/4% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1/4% మేర నష్టపోగా బికాస్ ఆఫ్ దిస్ ఒరాకిల్ ఎఫెక్ట్ S&P 500 1/4%, అలాగే డౌ జోన్స్ 1.5% మేర లాభాలతో అయితే ట్రేడ్ అవుతుంది. ఇండియాస్ $3.3 బిలియన్, $3 trillion ఆపర్చునిటీ ఫర్ global fund houses. Indian retail investor driven mutual fund assets are expected to touch $3.3 trillion by 2035 according to a Bain and Company report. దాదాపు $3 trillion మేర, అంటే ఇప్పుడున్న దాదాపుగా ఆర్థిక వ్యవస్థ సమానంగా ఇంకొక 10 సంవత్సరాల కాలంలో మన గ్లోబల్ ఫండ్ హౌసెస్ అన్నీ కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ రూపంలో నిధులు సమీకరిస్తాయి. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆ స్థాయిలో ఉండొచ్చు అనేది బెయిన్ రిపోర్ట్ అంచనాగా అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే స్టిల్ ఏఎంసీ స్టాక్స్ కానీ, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ స్టాక్స్ కానీ, ఆర్ఎల్స్ ఎక్స్చేంజెస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ డికేడల్ థీమ్గా రాబోతున్నాయి. ఎందుకంటే దాదాపుగా 5 to 6% మాత్రమే ఉన్న రిటైల్ పార్టిసిపేషన్ ఓవరాల్గా ఈక్విటీ మార్కెట్స్లో అది ఎక్స్పోనెన్షియల్గా గ్రో కాబోతోంది. అది గ్రో అయినప్పుడు పరోక్షంగా ఈ కంపెనీస్ అన్ని, ఈ సెక్టార్లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా లాభపడే అవకాశాలు ఉన్నాయి అన్న సంగతి మనం గమనంలో పెట్టుకోవాలి. $4,305 దగ్గర యాజ్ ఆఫ్ నో గోల్డ్ ట్రేడ్ అవుతుంది. దాదాపు నెల రోజుల గరిష్ట స్థాయికి గోల్డ్ ట్రేడ్ కావడం, ఈవెన్ సిల్వర్ కూడా రికార్డు స్థాయిలో దాదాపుగా ట్రేడ్ కావడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. క్రిప్టో కరెన్సీస్లో సెల్లింగ్ కొనసాగుతుంది. బిట్కాయిన్ $92,000 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ కావడం చూస్తున్నాం. బ్రెంట్ $61 దగ్గర ట్రేడ్ అవుతుంది. మెల్లిగా $64-65 నుంచి $61-60కి బ్రెంట్ క్రూడ్ దిగి రావడం కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అవసరం. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా టెంబో గ్లోబల్ అన్న కంపెనీ దాదాపు 700 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు సమీకరించే విషయంలో పోర్ట్స్, డేటా సెంటర్స్, అలాగే ఫ్యూయల్ ఫార్మ్ సిస్టమ్స్ లో తమ వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో వివిధ లార్జ్ కార్పొరేట్ గ్రూప్స్తో చర్చలు జరుపుతోంది అన్నట్టుగా కూడా ఒక వార్త చూస్తున్నాం. ఆస్ట్రా మైక్రో దాదాపు 171 కోట్ల రూపాయల మేర IMD నుంచి ఆర్డర్స్ గెలుచుకుంది టు ప్రొక్యూర్ 6 పోలిరీమెట్రిక్ డాప్లర్ వెదర్ రాడార్స్ సరఫరా చేయడానికి. టాటా పవర్ దాదాపుగా 156 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ రిసీవ్డ్ ఇన్ యాన్యువల్ ఆర్డర్ వర్త్ ఆఫ్ 156 crore per year for 35 years to commission a 400 kV ట్రాన్స్మిషన్ లైన్. 30 సంవత్సరాల పాటు ఏడాదికి 156 కోట్ల రూపాయల వార్షిక యాన్యువల్ ఆర్డర్స్ని టాటా పవర్ గెలుచుకుంది. హొనాసా ద కంపెనీ విల్ అక్వైర్ 95% స్టేక్ ఇన్ BTM వెంచర్స్ ఫర్ అన్ ఎంటర్ప్రైజ్ వాల్యూ ఆఫ్ 195 crores. అలాగే వేదాంత ద కంపెనీ హెస్ ఎమర్జెడ్ సక్సెస్ఫుల్ బిడ్డర్ ఫర్ ద గెంజనా బ్లాక్ కంటైనింగ్ ద నికెల్, క్రోమియం అండ్ PGE. NBCCకి దాదాపు 290 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి. అండ్ అలాగే ఇంటర్ ఆర్క్ బిల్డింగ్కి 70 కోట్ల రూపాయల మేర లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఫర్ ద డిజైన్ ఆఫ్ ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ సిస్టమ్స్ అంటే కూడా ఒక అప్డేట్. అలాగే ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ DGCA కమిటీ ముందు హాజరు కాబోతున్నారు. స్విట్జర్లాండ్ ఎనర్జీకి 22 కోట్ల రూపాయల మేర ముంబై ట్యాక్స్ అథారిటీ నుంచి ట్యాక్స్ డిమాండ్ నోటీసులు వచ్చాయి. హిటాచీకి 10 కోట్ల రూపాయల మేర ట్యాక్స్ డిమాండ్ నోటీసులు రావడం కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. IPOస్లో నెఫ్రోకేర్కి యాజ్ ఆఫ్ నో సెకండ్ ఇయర్ 36% దాకా సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ పోర్షన్ 45%, క్విబ్ 30%, అలాగే NI 22% మేర సబ్స్క్రైబ్ కావడం. ఇవాళ నుంచి మనకి IPO స్టార్ట్ కాబోతుంది. ICICI Pru AMCకి సంబంధించి ప్రైస్ బ్యాండ్ 2061 అలాగే 2165 మధ్య ఫిక్స్ చేయడం కూడా మనకు తెలిసిన సంగతి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మోడీ స్పీక్స్ టు ట్రంప్ యాజ్ BTA టాక్స్ ప్రోగ్రెస్, ఫస్ట్ ఫోన్ కాల్ సిన్స్ అక్టోబర్. ఇరు దేశాల అధిపతుల మధ్య ఒక టెలిఫోనిక్ కాన్వర్జేషన్ జరిగింది. బయలెటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ దాదాపుగా ఫైనల్ స్టేజ్కి చేరుకుంటున్న తరుణంలో ఇక ఫలప్రదమయ్యే అవకాశాలు చాలా అతి త్వరలోనే కనిపిస్తున్నాయి మనకి. మేబీ ఇయర్ ఎండ్ లోపు ఆర్ఎల్స్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే మనకి దీనికి సంబంధించిన శుభవార్త రావచ్చు. కాకపోతే మార్కెట్ దీన్ని ఇప్పటికే మెల్లగా డిస్కౌంట్ చేసేసినట్టు కనిపిస్తుంది. ఒకవేళ న్యూస్ వచ్చినప్పటికీ కూడా అదేమంత ప్రభావశీలవంతమైన ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చేమో మార్కెట్స్ మీద. IDBIలో వాటా కొనుగోలు చేయడానికి ఫెయిర్ఫాక్స్ ప్రయత్నాలు చేస్తోంది. తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వానికి చెందిన IDBIని ఇందులో వాటా విక్రయించడానికి చాలా కాలం నుంచి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఎకానమీస్ ఎక్స్పెక్ట్ కన్జంప్షన్ టు స్టే స్ట్రాంగ్ నెక్స్ట్ ఇయర్ యాజ్ వెల్. సో వచ్చే ఏడాది కూడా
కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. దీనికి ప్రధానంగా ఇన్ఫ్లేషన్ కొద్దిగా కట్టడిలో ఉండడము, జిఎస్టీ కట్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ స్లాబ్స్ చేంజెస్ అండ్ పాలసీ రేట్స్, ఎందుకంటే వడ్డీ రేట్ల తగ్గింపు, ఇవన్నీ కూడా కొద్దిగా కన్జంప్షన్ ప్యాటర్న్ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండవచ్చు అనేది ఎకానమిస్టులు అంచనా కడుతున్న అంశం. నోమురా 2026 నాటికి వృద్ధి రేటు 6.9% మేర ఉండవచ్చు అనేది అంచనాగా చెప్తోంది. ఇండిగో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, ఎవరైతే డిసెంబర్ 3-5 మధ్య ఎఫెక్ట్ అయ్యారో బాగా, వాళ్ళకి ఒక 10,000 రూపాయల మేర ఓచర్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఈ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ కానీ ఈ కాస్ట్ ఇదంతా దాదాపు 500 కోట్ల రూపాయల మేర ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రీఫండ్స్ కానీ రీఎంబర్స్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఇది ఈ క్వార్టర్ అలాగే నెక్స్ట్ క్వార్టర్ మీద కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది ఇండిగో మీద. ఈ లోపు ఈ 1 or 2 క్వార్టర్స్లో ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని ఫారిన్ ఎయిర్లైన్స్ని ఇండియాలోకి అనుమతించే క్రమంలో ఏదైనా డెసిషన్ తీసుకుంటే మాత్రం ఇండిగోకి ఇది మరింత ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే పదే ఇండిగో గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అనేక సందర్భాల్లో దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు మోనోపోలీ సిచ్యుయేషన్ కొనసాగుతుంది, ఇండిగోకి దరిదాపుల్లో కూడా ఎవరు లేకపోవడం, 60% మేర మార్కెట్ షేర్ ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశం అని. ఇప్పుడు ఇలాంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటాం, అంటే వన్ ఆఫ్ ఇట్స్ టైం, ఎప్పుడో ఒకసారి చరిత్రలో ఒకసారి జరిగే ఇలాంటి ఈవెంట్స్ రెవల్యూషనరీ ఈవెంట్స్. ఓవరాల్గా ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ డైనమిక్స్ని చేంజ్ చేసే ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ఈ ఇండిగోలో జరిగిన ఈ ఉదంతం మిగిలిన ఎయిర్లైన్స్ కూడా రోడ్లు తెరిచేందుకు అవకాశం కూడా దొరుకుతుంది. ఇది పరోక్షంగా ఇండిగోకి రాబోయే రోజుల్లో కూడా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. 1 or 2 క్వార్టర్స్ మనం వెయిట్ చేసి తర్వాత డెసిషన్ తీసుకోవడం మంచిది. బట్ యాజ్ ఆఫ్ నో ఉన్న మొనోపోలీ మెల్లిగా తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఎఫెక్ట్ నేపథ్యంలో. సో రిస్క్ రివార్డ్ రేషియోలో రిస్క్ కొద్దిగా ఉంటుంది, బట్ రిస్క్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా రివార్డ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీన్ వైల్ కరెక్షన్ అయిన తర్వాత మేబీ ఇంతకాలం అయితే ప్రీమియమైజేషన్ ఉందో ఆ ప్రీమియాన్ని తీసుకుంటుందో ఇండిగో అది మెల్లగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి రాబోయే రోజుల్లో. ఐసిఐసిఐ ప్రీ ఐపీఓ రౌండ్లో 26 ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. దాదాపు 4,900 కోట్ల రూపాయల మేర. రాకేష్ జిన్వాలా గారి కంపెనీ, అలాగే 3P ఇండియా, ప్రేమ్జీ ఇన్వెస్ట్, అబుదాబి చెందిన ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ కూడా యాంకర్ అలాట్మెంట్లో పార్టిసిపేట్ చేశాయి. నవంబర్ ఇన్ఫ్లోస్ ఈక్విటీలో మ్యూచువల్ ఫండ్స్లో 21% మేర పెరిగాయి. అక్టోబర్ నెల గత 3 నెలల నుంచి ఏదైతే కొద్దిగా లల్ ఉందో, 3 నెలల నుంచి కొద్దిగా బలహీనత ఉందో అదంతా కూడా నవంబర్ ఇన్ఫ్లోస్తో కొట్టుకుపోయినట్టు కనిపిస్తుంది. మళ్ళీ మార్కెట్స్ రీటైలర్స్ పార్టిసిపేషన్ బాగా ఉంది. ఫెడ్ రేట్ కట్ అలాగే ఇవన్నీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ మనకి మార్కెట్స్కి కనిపిస్తున్నాయి అన్నట్టుగా కూడా రిలయన్స్ రీటైల్ రాబోయే కాలంలో 3 ఏళ్ల కాలంలో ఐపీఓకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దానికి తగ్గట్టు బ్యాలెన్స్ షీట్ క్లీనింగ్ అప్ ఫ్యాక్ట్ కొనసాగుతోంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూస్తున్నాం. అలాగే బిజినెస్ స్టాండర్డ్లో మెక్సికో స్లాబ్స్ 50% టారిఫ్ ఆన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా అండ్ చైనా. సో ఆల్రెడీ యూఎస్తో మనం ఒక ఒప్పందం కుదుర్చుకుంటూ ఉన్న తరుణంలో, ఫైనల్ స్టేజ్లో ఉన్న తరుణంలో మెక్సికో కూడా మనకి టారిఫ్స్ విధించే ప్రయత్నం చేస్తుంది. పెన్షన్ పార్కింగ్ లాట్ ఎక్స్పాండెడ్ టు గోల్డ్, ఏఎఫ్స్ అండ్ ఇన్వెట్స్. సో పెన్షన్ ఫండ్స్ వివిధ మార్గాల్లోకి, వివిధ మార్కెట్స్లోకి, వివిధ పెట్టుబడుల డిఫరెంట్ అసెట్ క్లాసెస్లోకి ఈ పిఎఫ్ నిధులు వెళ్తూ ఉండడం వల్ల కొద్దిగా మన అసెట్ క్లాసెస్ కూడా ఇండియాలో గ్రో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రూపీ హిట్స్ న్యూ లో ఆన్ అవుట్ఫ్లోస్, డిలే ఇన్ యుఎస్ ట్రేడ్ డీల్. ఈసాబ్ 52 వీక్ హై హిట్ చేసింది. క్వార్టర్ టు డేట్ ప్రకారం 29% మేర స్టాక్లో జంప్ చూసాం. శక్తి పంప్స్ నిన్న 14% మేర పెరిగింది. డీసీఎం శ్రీరామ్లో రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 101 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్లో 6% మేర జంప్ కనిపించింది. గ్లెన్ ఫార్మాలో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్. ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ నిన్న దాదాపు 9% మేర పెరిగింది. సుప్రీం ఇన్ఫ్రా 5% మేర బికాస్ ఆఫ్ 71 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకుంది. ఇండిగో షేర్స్ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం చాలా. గోల్డ్ రిటర్న్స్ బీట్స్ ఈక్విటీస్ రియాలిటీ ఇన్ 20-year పీరియడ్. గత 20 సంవత్సరాల కాలంలో యుఎస్ ఈక్విటీస్ అలాగే రియల్ ఎస్టేట్ అండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ వీటన్నిటిని పరిశీలన చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇందులో భాగంగా చూస్తే యాన్యువలైజ్డ్ రిటర్న్స్ పరంగా, కాంపౌండ్ యాన్యువల్ రిటర్న్స్లో గోల్డ్ వీటన్ని బీట్ చేసింది అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. 3-month ఫాల్ ఎండ్స్ ఫర్ ఈక్విటీ ఫండ్స్. ఇంత డిస్కస్ చేసిన అంశాలే ప్రధానంగా. సో ఇవి మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.